మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఇప్పుడు వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఈ వారంలో. అలాగే జన్మరాశి యందు సంచరించేటువంటి రాహువు ప్రతికూలంగా ఉన్నారు. ఈ వారాంతంలో ఒక మంచి వార్త, ఒక మంచి విషయము, శుభవర్తమానాలు, ఏదైనా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కారణం కుజుని యొక్క మార్పు, అది తృతీయ స్థానంలోకి వెళ్ళడం మంచి విషయంగా చెప్పచ్చు. ఇక తృతీయంలో గురుడు యోగించకపోవడం, అర్ధాష్టమ రవి తాలూకు ఫలితాలు ఉండడం, ఇవన్నీ కూడా ప్రతికూలతలుగా ఉంటే ఈ వారంలో చంద్రుడు, బుధుడు, శుక్రగ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ప్రత్యేకించి తొందరపాటు నిర్ణయాలు ఉండవు, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు, ఏకాగ్రత సాధించగలుగుతారు, ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించగలుగుతారు. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచన చేయగలుగుతారు. గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాల్ని, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు ముందుకు వెళతారు. ఇది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సత్సాంగత్యం ఉంటుంది, మంచి వ్యక్తులతోటి జతకడుతూ ఉంటారు. వారి తాలూకు ఆలోచనలు ఇవన్నీ కూడా మీ జీవితంలో మీకు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. బద్ధకాన్ని వదిలిపెడతారు, కలిసి పనిచేద్దామనేటువంటి ధోరణిలో ఇతరులను కలుపుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్నిపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతోటి కన్నా బంధుమిత్రులతోటి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఇది సానుకూలమైనటువంటి సమయము. అలాగే వ్యాపారస్తులకి ఈ సమయం చాలా యోగిస్తూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి పంచమంలో ఎప్పుడైతే పూర్ణ శుభగ్రహాలు ఉంటాయో మంచి ఏకాగ్రత, మంచి జ్ఞాపక శక్తిని వారు ప్రసాదిస్తూ ఉంటారు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. అంతేకాక ప్రతి పని కూడా వాయిదా వేసుకునేటువంటి తత్వానికి కూడా ఈ గ్రహస్థితి కొన్నిసార్లు ఆ రకమైనటువంటి పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తుంది. మీనరాశి వారికి ప్రస్తుతం ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు అంటే శని వక్రగతి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల గత వారాలతో పోల్చుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావడం, అలాగే వారాంతంలో కుజుని యొక్క మార్పు ద్వారా కూడా శుభం జరుగుతూ ఉండడం లాంటివి ఈ వారంలో చూడవచ్చు. మొత్తం మీద కొంత మంచి ఫలితాలను ఈ వారం ఆశించవచ్చు. ఈ వారంలో మరింత మంచి ఫలితాలను సాధించాలి అంటే ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్పష్టం.